యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వింటే మీ రాశులవి గుర్తుగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ సింహరాశి వారికి, సింహరాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు, ఏ ఏ పాదాల వారు వస్తారు అనేటటువంటిది మనం ముందుగా తెలుసుకుందాము. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదాలు 3 రాశులు కలిసి, 3 నక్షత్రాలు కలిసి మనకి సింహరాశిలోనికి చెందుతారు. కాబట్టి వీరికి ఆదాయము 5, వ్యయము 5. పర్వాలేదు, ఓకే. రాజపూజ్యం 7, అవమానం 7. అంటే వీరికి ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే సమానంగా ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. లోపల ఉన్నటువంటి గ్రహాలు రాశి మూర్తిమంతత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. స్థానాన్ని బట్టి ప్రధానంగా ఉంటుంది. మూర్తిమంతం రెండవ ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ రాశి వారికి ప్రారంభం లగాయితూ సామాన్యంగా ఉంటుంది. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, విదేశీ ప్రయాణాలు లేక దూర ప్రయాణాలకు వెళ్ళటం, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, అలాగే వృద్ధాశ్రమాలకు సహాయ సహకారాలు అందించడం, మంచి పనులు చేయట నిమిత్తం ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక్కొక్క వృత్తిలోనూ ఒక్కొక్క విధిలో ఉన్నటువంటి వారికి మనం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ విద్యార్థులకి మందత్వం అంటే చేద్దాంలే, చూద్దాంలే, చదువుదాంలే, రాద్దాంలే హోంవర్క్, ఈ విధంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా కొంచెం తగ్గుతుంది. అలాగే శ్రమపడి చదివితే కానీ చదివితే 2 ఛాన్సుల్లో పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మొదటి ఛాన్స్లో పాస్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అది కూడా రెండోసారి కూడా శ్రమపడి చదవాలి. అలాగే ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్టయితే వారికి ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అయ్యి కొంతకాలం సెలవు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వారికి అయితే ఆ సెలవు పెట్టుకోవడం కూడా కుదరదండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఒక 6 నెలలు సెలవు పెట్టేసినా ఆ లీవు ఈ లీవు క్రెడిట్ అవుతాయి. అది కూడా అన్నీ అయిపోతే కూడా లాస్ ఆఫ్ పే అంటే జీత నష్టం మీద కూడా వాళ్ళు సెలవు పెట్టుకుని వెళ్ళవచ్చు. అదే ప్రైవేట్లో మరి అలా ఉండదు కదండి. వాళ్ళు అదే ప్రైవేట్ ఉద్యోగం అయినట్టయితే వారికి వేరే ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉన్న ఉద్యోగంలో ఖచ్చితంగా ఉండరు. అంటే 2-3 ఉద్యోగాలు మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యవసాయదారులకి చీడపీడ వల్ల, వాతావరణం అనుకూలించకపోవటం వల్ల ఆశించినటువంటి దిగుబడి రాదు. తద్వారా వ్యయ ప్రయాసాలు ఎక్కువ అవుతుంటాయి, రాబడి తగ్గిపోతుంటుంది. వ్యాపారస్తులు కనుక మనం తీసుకున్నట్టయితే వీరు కొంత అనుకూలమైనటువంటి కాలం కాదు, కానీ ధనానికి ఆశపడి వీరు ఎక్కువ ధనాన్ని వెచ్చించి ఎక్కువ సరుకును కొనేసి ఒక గోడౌన్లో పెట్టేస్తారు. రేటు వచ్చినప్పుడు అమ్ముకుందామని ఒక కృత్రిమమైనటువంటి డిమాండ్ క్రియేట్ చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల కొన్నిసార్లు ఆకస్మికమైన దాడులు జరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు బయటపడిపోతూ ఉంటారు. ఈ నిల్వ చేసినప్పుడు తగినటువంటి శ్రద్ధ తీసుకోకపోతే ఆ గింజలు పుచ్చిపోవటమో, పురుగు పట్టడమో లాంటి వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక కళాకారులకి తీసుకున్నట్టయితే వాళ్ళు అదే సినిమా కానీ, టీవీ కానీ, నాటక రంగం ఇట్లాంటి వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిభ వారి యొక్క దీనికి ప్రతిభకి తగినటువంటి పారితోషికం లభించడం కూడా కష్టంగానే ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. ఇక కాంట్రాక్ట్దారులకి పనిముట్లు సరిగా లేకపోవటం వల్ల, పనివారుల వల్ల ఇబ్బందులు కలగడం వల్ల ఎదురవుతూ ఉంటుంది. బిల్లులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. పని ఆలస్యం అవుతుంది, బిల్లులు కూడా మరింత ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ విధంగా వారు ఇబ్బంది పడతారు. ఇక రాజకీయ నాయకులను తీసుకున్నట్టయితే పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను వాగ్దానాల్లో తీర్చలేక ముందైతే పదవిలో రావడం కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. వచ్చిన తర్వాత చేతులు ఎత్తేస్తారు. వాళ్ళ వల్ల ఏమీ కాదు. ఆ విధంగా ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సారి వాళ్ళు
చాలా శ్రమ పడాల్సి వస్తుంది మళ్ళీ అధికారంలోకి రావాలంటే, కష్టం కూడా. ఈ రాశి స్త్రీలకైతే ఉద్యోగంలో ఉన్న వారికి స్థల మార్పులు వచ్చే అవకాశం ఉంది, ప్రయాణాలు ఉంటాయి, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, దంపతుల మధ్యన అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనశ్శాంతికి వరకు దైవారాధన, తీర్థయాత్రలు చేయటము, ఈ జపాలు చేసుకోవటము, లేకపోతే చేయించుకోవటము మీరు చేసుకుంటే మరీ మంచిది. లేదు అని మీకు రావు అనుకుంటే బ్రాహ్మణులు, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఎంచుకుని వారి చేయించుకోవడం ఒక సూచన. ఈ విధమైనటువంటి చేస్తే ఆ గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మన జీవనం కొంచెం సాదాసీదాగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. శుభం భూయా.